నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవుదాం. ఎక్కడికో తెలుసా? మన సూర్యుడి ప్రభావం ఎక్కడైతే అంతమవుతుందో ఆ చివరి అంచు వరకు మన సౌర వ్యవస్థ చుట్టూ ఉన్న ఆ అదృశ్య సరిహద్దుల గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణం మొదలుపెడదామా? ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. మన సౌర వ్యవస్థ అంచు అంటే ఏదో ఒక గోడలా ఉంటుందని అనుకుంటే పొరపాటే. అదొక నిర్దిష్టమైన ప్రదేశం కూడా కాదు. నిజానికి ఇది చాలా సంక్లిష్టమైనది. ఇక్కడ మన సూర్యుడి ప్రభావం నెమ్మదిగా తగ్గిపోయి చివరికి నక్షత్రాల మధ్య ఉన్న అనంతమైన అంతరిక్షంలో కలిసిపోతుంది. అయితే అంత దూరానున్న ఆ సరిహద్దుల గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మన ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టాలి? మన సౌర వ్యవస్థ గుండె దగ్గర నుంచి, అంటే మన సూర్యుడి దగ్గర నుంచే. ఎందుకంటే ఆ సరిహద్దులను సృష్టించేదే మన సూర్యుడు కాబట్టి. సరే, మన ప్రయాణంలో ఇది మొదటి స్టాప్. అదే సుదూర అంతరిక్షంలోని వాతావరణం. భూమిమీదలాగే అంతరిక్షంలో కూడా ఒక వాతావరణముంది, కానీ ఇది మనకు తెలిసిన దానికంటే చాలా చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం మన సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన శక్తులే. చూడండి, సూర్యుడి నుంచి ముఖ్యంగా 2 రకాల ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. మొదటివి సౌరజ్వాలలు. ఇవి కాంతి వేగంతో దూసుకొచ్చే శక్తివంతమైన రేడియేషన్ పేలుళ్ళు. ఇవి మన రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయగలవు. ఇక రెండోవి కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, అంటే CMEలు. ఇవి ఏకంగా ప్లాజ్మాతో నిండిన భారీ మేఘాలన్మాట. ఇవి మన జీపీఎస్ సిగ్నల్స్ని, పవర్ గ్రిడ్లని కూడా ప్రభావితం చేయగలవు. అప్పుడప్పుడు జరిగే ఈ పేలుళ్ళు మాత్రమే కాదు, సూర్యుడు నిరంతరం ఒక శక్తిని విడుదల చేస్తూనే ఉంటాడు. అదే సౌరపవనం. అంటే సూర్యుడి వాతావరణం నుంచి అన్ని వైపులకి వేడి, చార్జ్డ్ కణాల ప్రవాహం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఈ సౌరపవనమే మన సౌరవ్యవస్థ ఆకారాన్ని నిర్దేశించే ఒక కీలకమైన శక్తి. మరి సూర్యుడి నుంచి వచ్చే ఈ సౌరపవనం అంతరిక్షంలోకి అలా వెళ్ళిపోదు. ఇది మన గ్రహాలన్నిటినీ దాటుకుని వెళ్ళి మన సౌర వ్యవస్థ చుట్టూ ఒక పెద్ద రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. అవును, ఇదొక రక్షణ కవచం లాంటిదే. ఆ కవచాన్నే మనం హీలియోస్పియర్ అని పిలుస్తాం. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే మన సూర్యుడు చుట్టూ ఉన్న ఒక పెద్ద ప్లాజ్మా బుడగలా అన్నమాట. ఈ బుడగ ప్లూటో గ్రహం కక్షకు కూడా చాలా అవతల వరకు విస్తరించి ఉంటుంది. మన సౌర వ్యవస్థను గెలాక్సీలోని ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల బారి నుంచి ఈ బుడగే కాపాడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం సౌర వ్యవస్థ లోపల ఉన్నాం. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలుపెడుతున్నాం. మనం నెమ్మదిగా ఆ హీలియోస్ఫియర్ అంచుకు చేరుకుని మొదటి ప్రధాన సరిహద్దును దాటబోతున్నాం. ఈ ప్రాంతం పేరు టర్మినేషన్ షాక్. ఇక్కడే అసలు విషయం జరుగుతుంది. సూపర్సోనిక్ వేగంతో దూసుకొస్తున్న సౌరపవనం గెలాక్సీ నుంచి వచ్చే వాయువులను ఢీకొని అకస్మాత్తుగా దాని వేగాన్ని తగ్గించుకుంటుంది. అదొక కాస్మిక్ స్పీడ్ బంప్ లాంటిది. ఇక్కడ్నుంచే సూర్యుని ప్రభావం తగ్గడం మొదలవుతుంది. మరి ఈ దూరం ఎంత ఉంటుందంటారు? సుమారుగా 90 ఆస్ట్రోనామికల్ యూనిట్లు. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 90 రెట్లు ఎక్కువన్నమాట. మనం పంపిన వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్లు ఈ సరిహద్దును దాటేశాయి. టర్మినేషన్ షాక్ దాటిన తర్వాత మనం సౌరపవనం ఆధిపత్యం లేని ఒక వింతైన ప్రాంతంలోకి అడుగుపెడతాం. ఇది నిజంగా మన సౌర్యవ్యవస్థకు, బయటి అంతరిక్షానికి మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతమే హీలియోపాస్. ఇది చాలా కీలకమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడే సౌరపవనం పూర్తిగా ఆగిపోతుంది. మన సూర్యుడి నుంచి వచ్చే పవనం ఒత్తిడి బయటి గెలాక్సీ నుంచి వచ్చే ఒత్తిడితో బ్యాలెన్స్ అవుతుంది. చెప్పాలంటే మన సౌర వ్యవస్థ అనే బుడగకు ఇదే అసలైన అంచు. ఈ దూరం సూర్యుని నుంచి సుమారుగా 123 ఆస్ట్రోనామికల్ యూనిట్లు. అంటే టర్మినేషన్ షాక్ను దాటిన తర్వాత కూడా హీలియోపాస్కు చేరటానికి దశాబ్దాలు పడుతుంది. దీనిబట్టే ఆ ప్రాంతం ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే మన సౌర వ్యవస్థ స్థిరంగా ఒకేచోట లేదు కదా. అది మన గెలాక్సీ చుట్టూ తిరుగుతోంది. అలా కదులుతున్నప్పుడు మన హీలియోస్ఫియర్ ముందు భాగంలో ఒక షాక్వేవ్ ఏర్పడుతుంది. నీటిలో వేగంగా వెళుతున్న పడవ ముందు అలలెలా వస్తాయో అచ్చమలాగే. దీన్నే బౌ షాక్ అంటారు. ఇది హీలియోపాస్కు బయట ఉంటుంది. ఇప్పటిదాకా మనం సౌరపవనం వల్ల ఏర్పడిన సరిహద్దుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి అత్యంత రహస్యమైన ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతాన్ని సూర్యుడి పవనం కాదు, ఆయన గురుత్వాకర్షణ శక్తి నిర్వచిస్తుంది.
అదే ఊర్ట్ క్లౌడ్. దీని గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఇదొక సైద్ధాంతిక భావన మాత్రమే. మన సౌర వ్యవస్థ మొత్తాన్ని ఒక పెద్ద గోళంలా చుట్టుముట్టియున్న మంచుముక్కల మేఘమిది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి పనిచేసే చివరి సరిహద్దు ఇదే అని భావిస్తారు. ఈ ఓర్ట్ క్లౌడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మనకు అప్పుడప్పుడు కనిపించే తోకచుక్కలు ఇక్కడినుంచే వస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతారు. ఇది లెక్కలేనన్ని మంచు వస్తువులతో నిండి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి ఉన్న అసలైన సరిహద్దు. ఇప్పుడు ఒక్కసారి మనం ప్రయాణించిన దూరాలను చూద్దాం. టర్మినేషన్ షాక్ ఏమో 90 ఏయు, హీలియోపాజ్ 123 ఏయు. వామ్మో, ఎంత దూరమో అనిపిస్తుంది కదా. కాని ఊర్ట్ క్లౌడ్తో పోలిస్తే ఇవి చాలా చిన్న దూరాలు. ఎందుకంటే ఊర్ట్ క్లౌడ్ మొదలయ్యేదే 2000 ఏయు దగ్గర. దాని బయట అంచు ఏకంగా 1,00,000 ఏళ్ల వరకు విస్తరించి ఉంది. 1,00,000! ఆ దూరాన్ని మనం ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి మనం ఈ విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఓర్ట్ క్లౌడ్ నుంచి తోకచుక్కలు వస్తున్నాయంటే అందులో మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి పురాతన పదార్థం దాగి ఉందని అర్థం. మరి అలాంటప్పుడు మన సౌర వ్యవస్థ పుట్టుకకు సంబంధించిన ఇంకెన్ని పురాతన రహస్యాలను అది తనలో దాచుకుని ఉండొచ్చో ఆలోచించండి.